శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయము 20వ శ్లోకం. పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. తు అయితే తస్మాత్ అవ్యక్తాత్ ఆ అవ్యక్తము కంటెను. చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ రీడ్ దీస్ వర్డ్స్. ఆ అవ్యక్తము కంటెను పర అన్య అత్యంత పరమైనది, విలక్షణమైనటువంటిది మరి ఇంకొకటి కూడా ఉందట ఆ అవ్యక్తం కంటే. ఏ సనాతన సనాతనమైన, అవ్యక్త అవ్యక్తమైన, భావము గలదో స ఆ పరమ దివ్య పురుషుడు సర్వేషు సమస్తమైన, భూతేషు భూతములు, నశ్యత్సు నశించిపోవుచున్నను, న వినశ్యతి నశించడు. ఆ అవ్యక్తము కంటేను పరమ విలక్షణమైన సనాతనమైన అవ్యక్త భావమే ఆ పరమ పదము. ప్రాణులన్నీయూ నశించినను ఆ పరమ పురుషుడు మాత్రము నశింపడు, నిత్యుడు. దీనికి వివేకానందుల వారు ఒక చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఐన్స్టైన్ థియరీ మనకు E=mc² ఉంది కదా, దాంతో కలిపి చెప్పుకుందాం. ఇది కనపడేటువంటి ప్రతి ద్రవ్యరాశి కూడా ఎనర్జీగా మారుతుంది. ఈ భూతాలన్నీ కూడా, అంటే ఈ ద్రవ్యరాశితో కూడినటువంటివన్నీ కూడా నశించేటువంటివి ఒక డే, ఆన్ వన్ డే, కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల తర్వాత ఏదో. మరి ఈ ద్రవ్యరాశి అంతా కూడా నశించిన తర్వాత ఆ ద్రవ్యరాశి అంతా కూడా శక్తిగా మారుతుంది కదా. మరి ఆ శక్తి అంతా వేర్ ఆల్ దీస్ ఎనర్జీ ఈజ్ కాయిల్డ్ అప్, ఎక్కడ ఉన్నది ఆ శక్తి? ఆ ఎనర్జీ ఫామ్ అంతా ఎక్కడ ఉన్నది? అదే సర్వేషు భూతేషు నశ్యత్యు న వినశ్యతి. ఆ పరమదివ్య పురుషుడు ఎవరంటే సమస్తమైన భూతములు నశించిపోవచ్చున్నను, నశించిపోనటువంటిది. సో all this ultimately all this matter will be converted into energy, and that energy is coiled up somewhere in the cosmos, universe, whatever we call it. Universe కాదు, కాస్మాస్ అనుకుందాం. అది అన్నమాట నశించిపోడు అని చెప్తున్నాడు. తస్మాత్ అనే విశేషణంతో పాటు అవ్యక్తాద్ అనే పదం ఏ అవ్యక్త పదార్థాన్ని సూచిస్తుంది? దానికంటే భిన్నమైన మరొక అవ్యక్త భావం ఏమిటి? అదేవిధంగా దానిని పరహ, అన్య, సనాతన అంటంలో విశేషం ఏమిటి? ఇక్కడ చాలా జాగ్రత్తగా డిస్కస్ చేసుకోవాల్సిన విషయం. సమస్త ప్రాణులు లయము చెందునట్టి ఆ అవ్యక్తమును సూచించినదియే తస్మాత్ అనే విశేషణంతో కూడినటువంటి అవ్యక్తాత్ అనే పదం. అవన్నీ లయమవుతున్నాయి. దానికంటేనూ వేరైన మరొక అవ్యక్త భావము అధియజ్ఞము అనియు 9వ శ్లోకంలో కవి పురాణాది నామాలతోటి 8-10 శ్లోకములందు పరమ దివ్య పురుషుడని, 22వ శ్లోకంలో పరమ పురుషుడని, అదేవిధంగా 9వ అధ్యాయంలో కూడా వస్తుంది. పూర్వోక్తమైన అంటే ఇదివరకు చెప్పబడిన అవ్యక్తము కంటేను ఈ అవ్యక్తమును పరహ, అన్య అంటే దీని యొక్క శ్రేష్టత్వమును, విలక్షణ స్థితిని రూఢి చేయడం జరిగింది. ఈ రెండు స్వరూపాలు అవ్యక్తాలే అయినప్పటికీ రెండును ఒకటే శ్రేణికి చెందినవి కావు. మొదటి అవ్యక్తము జడము, నశ్వరము, జ్ఞేయము. కానీ ఈ రెండవది చేతనము, నాశరహితము మరియు జ్ఞాత. పైగా ఇది దానికి స్వామి, సంచాలకుడు, అధిష్టాత. అంటే మొదటి అవ్యక్తానికి రెండవది దట్ ఇస్ ద బాస్ అనమాట. ఇది అనాదియు అనంతము అవటం వలన దీనిని సనాతనము అని పేర్కొన్నారు. ఈ సనాతనం గురించి మాట్లాడేదే మన సనాతన ధర్మం. వాట్ ఏ బ్యూటిఫుల్ శ్లోక ఇట్ ఈస్. భూతములు అన్నియూ నశించినను ఈ సనాతనమైన అవ్యక్తము నశింపదు. బ్రహ్మతో కూడా సర్వభూతములు అంటంలో అర్థం ఏమిటంటే, బ్రహ్మతో కూడా బ్రహ్మ యొక్క పగలు రాత్రుల యందు పుట్టి ఉత్పన్నములై విలీనమగుచున్నట్టి చరాచర ప్రాణులు మరియు వాటి శరీర, ఇంద్రియ, మనస్సులు, భోగ్య వస్తువులు, వాసస్థానములు అన్నియూ సర్వభూతములు అనేటువంటి పదముతో తెలపబడినవి. సర్వభూతములు అన్నీ, ఆల్ దిస్ మాస్, ఎంటైర్ మాస్, హ్యూజ్ మాస్. మహాప్రళయ సమయమున స్థూల సూక్ష్మ శరీర రహితములై ఇవి
అవ్యాకృతమాయ అను మూల ప్రకృతి యందు లీనమగును. అవి నాశమగుట అనగా ఇదియే. ఇవి లీనమవుతున్నాయి అంటే అర్థం ఏంటి? దే ఆర్ ఆల్ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ అండ్ దట్ ఈస్ బీయింగ్ మెర్జ్డ్ ఇంటూ దట్ అల్టిమేట్. ఆ సమయంలో ఆ ప్రకృతి యొక్క అధిష్టాత అయిన సనాతన అవ్యక్త పరమ దివ్య పురుషుడైన పరమేశ్వరుడు ప్రకృతితో సహా సమస్త జీవులను తనలో లీనమునర్చుకుని తన మహిమయందే స్థితుడై ఉండును. సమస్త భూతములు నశించినను అతడు నశింపకుండుట అనగా ఇదియే. ద హైట్ ఆఫ్ ద సైన్సెస్, హైట్ ఆఫ్ ఆల్ ద సైన్సెస్ అనమాట. అంటే సచ్ ఎ వండర్ఫుల్ శ్లోక ఇట్ ఈస్. హైట్ ఆఫ్ ఆల్ ద సైన్సెస్ అన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయంటే అక్కడికే. ద ఫైనల్ డెస్టినేషన్ ఈస్ దట్. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.